ప్రైజ్ ద లార్డ్. నిన్న 5వ తారీఖు మార్చి నెల గురువారం ఉదయం గన్నవరం అంటే తెంపల్లిలో జీసస్ ఎలీషా మినిస్ట్రీలో జరిగిన దైవ సేవకుల ఐక్య సదస్సు నేను కూడా వెళ్ళాను. వెళ్ళడం అంటే అంత దూరం వెళ్ళాలని కాదు, కానీ అక్కడికి మన క్రైస్తవ ఐక్య మా ఎవరు డాక్టర్ కోలా ప్రసాద్ గారు వచ్చారని తెలిసి వెళ్ళాను. ఆయన రాకముందు కార్యక్రమాన్ని రమేష్ పాల్ అని ఆయన నడిపించాడు. ఆయన తనకి ఇష్టమైన వాళ్ళందరినీ పిలిచి పాటలు పాడమంటున్నాడు. సరే, ఎదురు వరుసలో దగ్గరలోనే ఉన్నాను కదా, అయ్యా నేను విజయవాడ నుండి వచ్చాను, ఒక పల్లవి చరణం మాత్రం పాడతానన్నాను. అని వాళ్ళకి వినపడలేదు అని ఎలీషా గారికి నా విజిటింగ్ కార్డు ఇచ్చాను. అంటే ఇతను ఫలానా ఊరు, ఫలానా నెంబరు, ఫలానా పేరు అని తెలియటానికి. ఆయన ఏం చేశాడు, ఈ రమేష్ పాల్ నడిపిస్తున్న రమేష్ పాల్ చేతికి ఇచ్చాడు ఆ కార్డు. అయినా సరే అతను అదేమీ పట్టించుకున్నట్టుగా తన ధోరణిలో అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అన్నట్టుగా నడిపిస్తున్నాడు. ఇక దాదాపు 7-8 పాటలు అయిపోయిన తర్వాత నా వంతు నేను బిగ్గరగా కూర్చున్న చోటు నుండి ఆయనకి కేకేసి చెప్పా, అయ్యా నేను విజయవాడ నుండి వచ్చానండి, ఒక పల్లవి ఓ పాట పాడతాను, ఒక పల్లవి చరణం పాడతాను, అవకాశం ఇవ్వండి అని బిగ్గరగా అడిగాను. ఆయనకి చెవుడు అనుకుంటా బహుశా. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో. ఇదేనా ఐకమత్యం అంటే? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంతో మనోహరం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమనడం, ఈ 2 మాటలకి అర్థాలు ఇదేనా? విశ్వాసుల్ని మోసం చేయి, విశ్వాన్ని మోసం చేయి. మాకు విశ్వం అంటే ప్రపంచం. ఏదో చేతికి మైక్ ఇచ్చారు కదా అనేసి అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాలు. తప్పు. రమేష్ పాల్ గారు చాలా బాధపడ్డా ఎందుకు వచ్చానా అనేసి. ఆ సదస్సు కూడా ఇదిగో అయిపోద్ది, అదిగో అయిపోద్ది అనుకుంటూనే 2:30 వరకు సాగదీశారు. సరే, అది వేరే విషయం, కొన్నిసార్లు అలా జరుగుద్ది. నువ్వేంటయ్యా, నీకు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం నీకు తెలియదా? సహోదరుల ఐక్యత అంటే ఇదేనా? మీలాంటి వాళ్ళు ఉండబట్టే మతోన్మాదులు పేట్రేగిపోయి, మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇంతే మతోన్మాదులు ఇంకా 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 పుడుతూనే ఉంటారు. సిగ్గుచేటు. ఇకనైనా మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, మంచి దైవ సేవకుడిగా కొనసాగు. దేవుని పరిచర్లో రత్నం ఫ్రాన్సిస్, విజయవాడ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.